హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలినామియల్స్ యొక్క డివిజన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఈ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పైన కోఎఫిషియెంట్స్ అన్నిటిని రాసేద్దాం. ఇక్కడ సపరేట్గా 1 3 3 1. ఓకే, ఈ ఎక్స్ ప్లస్ 1ని మనం ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు 1 అవతల సైడ్ పోతే ఎక్స్ ఈక్వల్ టు -1. ఈ -1ని ఇక్కడ రాసేయండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని మనం యాస్టీస్ కింద రాసేద్దాం. ఈ -1ని 1ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? -1. మనం ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 2. మళ్ళీ -1 ఇంటూ 2 -2, -2 ప్లస్ 3 1, -1 ఇంటూ 1 -1 0. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు ఎక్స్ ఫస్ట్ టర్మ్ ఏంది? ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. అంటే ఫస్ట్ టర్మ్ మనం ఎక్స్ స్క్వేర్తో స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమైంది? 1x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఈ పొజిషన్ గిట్ట నీకు రిమైండర్ 0 వచ్చిందంటే ఎక్స్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అనమాట. దేనికి? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1కి ఫ్యాక్టర్ అంటే నీకు 0 వచ్చినప్పుడు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైతే రిమైండర్ 0 రాదు. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 డివైడెడ్ బై x మైనస్ 3. ఇప్పుడు ఈ డివిజన్ ఎలా చేద్దామంటే, ఈ ఫస్ట్ టర్మ్స్ మటుకి రాసుకోవాలి. కోఎఫిషియెంట్స్ మటుకి 1 2 -5 -6. సేమ్ x మైనస్ 3 ఈక్వల్ టు 0 అనుకుంటాం. అప్పుడు x ఈక్వల్ టు 3 అయిపోద్ది. ఈ 3ని ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ టర్మ్ యాస్టీస్కి కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 1s 3. ఇక్కడ ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. 2 ప్లస్ 3 5, 3 5s 15, 10, 3 10s 30, ఎడిషన్ 24. మీకు రిమైండర్ 24 వస్తుంది. అంటే x మైనస్ 3 అనేది ఫ్యాక్టర్ కాదు, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, దీని యొక్క డివిజన్ యొక్క ఎట్లా ఆన్సర్ ఏమొస్తుంది అంటే, సేమ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ ఇది ఎక్స్ స్క్వేర్. అంటే మనం స్టార్టింగ్ ఎక్స్ స్క్వేర్తో రావాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10. నీకు ఇందాక రిమైండర్ ఇక్కడ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ 24 రిమైండర్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే 24 బై ఎక్స్ మైనస్ 3. ఇది మీ సొల్యూషన్, డివిజన్ యొక్క సొల్యూషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 2. సేమ్ ఇప్పుడు పైన టర్మ్స్ మటుకి కోఎఫిషియెంట్స్ మటుకి రాసేద్దాం. 1 5 6. కొంచెం ఫాస్ట్ అప్ అవుతున్నాయి, ఎందుకంటే ఫస్ట్ మట్టికే ఈజీగా ఉంటుంది. తర్వాత ఉండే కొద్దీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇది x ప్లస్ 2 అంటే ఎట్లా వస్తాం మనం? x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దాని తర్వాత x ఈక్వల్ టు -2. ఇక్కడ -2. ఫస్ట్ టర్మ్ అనేది యాస్టీస్ రాసేస్తాం. 1 -2 ఇంటూ 1 -2, 5 ప్లస్ -2 3, -2 ఇంటూ 3 -6 0. రిమైండర్ 0 వచ్చింది. అంటే ఇట్స్ ఏ ఫ్యాక్టర్. x ప్లస్ 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. నౌ దీని సొల్యూషన్ ఏం రావాలి? ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే స్టార్టింగ్ ఏమొచ్చుద్ది? ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3. సొల్యూషన్ అనేది ఎక్స్ ప్లస్ 3. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ఫోర్త్ది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూద్దాం. ఫస్ట్ పైన ఉన్న వాటి కోఎఫిషియెంట్స్ మటుకు రాసుకోవాలి. 1 2 1 ఇట్లా బాక్స్ కొట్టుకొని
ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ -1 ఉంటే +1 రాసుకోవాలి, +1 ఉంటే -1 రాసుకోవాలి. సేమ్ ఇక్కడ +2 ఉంటే -2 రాసుకోవాలి, -2 ఉంటే +2 రాసుకోవాలి. 1 యాషెస్ ఫస్ట్ కిందకు వస్తుంది. 1 1 0 1, మళ్ళీ 2 + 1 3, మళ్ళీ 1 3 0 1 3, 1 + 3 4. నీకు రిమైండర్ లాస్ట్లో 0 రాలే, అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x² + 2x + 1. ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా రాసుకుందాం? x² / x అంటే x, అందుకని x + 3. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఇఫ్ ఫ్యాక్టర్ కాదని తెలుసుకోండి, మనకు సొల్యూషన్ అయితే ఇది, ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టర్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇది. x³ - 8/x - 2. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఏ ఈక్వేషన్ అయినా ax³ + bx² + cx + d. ఇప్పుడు మీరు చూసుకుంటే x³ - 8 క్యూబ్తోనే స్టార్ట్ అయింది, కానీ మధ్యలో కొన్ని టర్మ్స్ మిస్సింగ్. దీన్ని ఎలా రాయొచ్చు? x³ + 0x² + 0x + -8 అంటే x³ + 0x² + 0x - 8. ఈ టర్మ్ని మనం డివైడ్ బై -2 చేయాలి, x - 2. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్మాట్. కోఎఫిషియంట్స్ ఏంటి 1, ఇక్కడ చూడండి 0 0 -8, ఇక్కడ -2 ఉంది అంటే +2. ఫస్ట్ టైం ఏం చేయాలి? యాషెస్ సేమ్ రాయాలి. 1 2 1 0 2, 2 + 0 2, 2 2 0 4, 4 + 0 4, 2 4 0 8, 8 - 8 0. రిమైండర్ వచ్చింది, అంటే ఇట్స్ ఏ ఫ్యాక్టర్. x - 2 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x³ - 8. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? x³ / x అంటే x² స్టార్ట్ అవుద్ది, అంటే 1x² అంటే x² + 2x + 4. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ అబౌవ్ డివిజన్. x - 2 is factor of x³ - 8. ఇది మీకు ఫ్యాక్టరా కాదని ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు x - 2 ఉంది, x - 2 అంటే x - 2 = 0 అని రాస్తాం, x = 2 అని రాస్తాం. ఈ 2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, పైన న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 0 వస్తే ఇట్స్ ఏ ఫ్యాక్టర్, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఇది సాల్వ్ చేసి చూద్దాం ఒకసారి. నార్మల్గా x = 2, పైన దాంట్లో మనకేంది x³ - 8, x వాల్యూని 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2³ - 8 అంటే 8 - 8 దట్ ఈక్వల్ 0, అంటే లాస్ట్లో 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఇట్స్ ఏ ఫ్యాక్టర్. ఇది ఒక మెథడ్ అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.